తెలుగు సినిమాల్లో విషాద గీతాలు కానీ, విఫల ప్రేమ గీతాలు కానీ, ముఖ్యంగా మధుతో ఉండేవి కానీ ఎక్కువగా నాగేశ్వరరావు గారివే ఉంటాయి. విషాదం అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఐకానిక్ సాంగ్ దేవదాస్, ఓల్డ్ దేవదాస్, జగమే మాయ బ్రతుకే మాయ. జగమే మాయ బ్రతుకే మాయ, వేదాలలో సారమింతేనయ, ఈ వింతేనయ. విషాద గీతం అంటే ఇదే. ఏరోప్లేన్లో నాగేశ్వరరావు ఉంటారు, ఎయిర్ హోస్టెస్ వాణిశ్రీ. పురాతన పాంథశాల మధ్యలో సినిమా కోసం పెట్టాడు, కాదు కాదు పానశాల అంటాడు నాగేశ్వరరావు. సో స్టైల్. ప్రేమ అంటే ప్రేమ సాగరం గుర్తొస్తుంది. టి రాజేందర్ అది అప్పట్లో ఊపు ఊపేసి మన గీతాచార్య గారు అన్నారు, అది ఒక జనరేషన్ ని అవును పాడు చేసింది అని. అవును. హృదయమనే కోవెలలో దేవతగా ఒక వెల్లువలా మారెదని పాడేదని అనుకుంటా. ఐ థింక్ మాధవ్ పెద్ది రమేష్ అనుకుంటా పాడింది, నాకు అట్లా. అవునా? ఓకే. వెల్కమ్ టు ట్రీ టీవీ. మరొక సినీ సాహిత్య ప్రయాణానికి స్వాగతం. ఈరోజు మనతో ప్రకాష్ గారు ఉన్నారు. ప్రకాష్ గారు, వెల్కమ్ బ్యాక్. నమస్తే. ప్రకాష్ గారు ఆయన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో చేసి రిటైర్ అయ్యారు. కానీ అవిశ్రాంతంగా సినిమాల గురించి, ముఖ్యంగా తెలుగు సినిమాలు, ఆల్సో కన్నడ, తమిళ్ సినిమాల గురించి ఆయన నిరంతరము, అంటే అదొక పనిలా కాదు, అదొక శ్వాసలాగా ఆయన జీవిస్తూ ఉన్నారు సినిమాల మీద. ఏ పాటలైనా నాకు నిజంగా అంటే 70లు 80ల పాటలు ఈ 4 దక్షిణ భారత భాషల్లో ప్రకాష్ గారిని అడిగితే ఆయన పాడతారు, చెప్తారు, సంగీతం గురించి మాట్లాడతారు, సాహిత్యం గురించి మాట్లాడతారు. ఆయన ఒక ఎన్సైక్లోపీడియా అని అనుకోవచ్చు దక్షిణ భారత సినీ సాహిత్యానికి సంబంధించి. మరొకసారి వెల్కమ్ బ్యాక్ ప్రకాష్ గారు. నమస్కారం. ఈరోజు మనము ముందుగా చీర్స్ కొట్టి, ఇది ప్రేక్షకులకి మీరు షాక్ గురవద్దు, చెప్తాను దీని విషయం తర్వాత. ఈరోజు ప్రకాష్ గారు తెలుగు సినిమాలలో విషాద గీతాలు, ఓకే, విషాద గీతాల గురించి మనం మాట్లాడుకుందాం. విషాదం అనేది నిజానికి చాలామంది అదేదో ఉండకూడని ఎమోషన్ అని, ఎవరైనా ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తావని, ఆడపిల్లలాగా ఏడుస్తావేందని ఇట్లా అంటుంటారు. కానీ నిజానికి విషాదం కూడా ఒక యోగం. భగవద్గీత 1వ అధ్యాయమే అర్జున విషాద యోగం. విషాదం అంటే అది పనికి మాలిన ఎమోషన్ కాదు. అందరూ కూడా విషాదాన్ని పలికించలేరు, జీవించలేరు, ప్రకటించలేరు. విషాదానికి సంబంధించి వస్తే తెలుగు సాహిత్యంలో, సినిమా సాహిత్యానికి పోదాం. కానీ నాకు మొట్టమొదటిగా గుర్తొచ్చే పేరు ఆలూరి బైరాగి. ఆలూరి బైరాగి పెయిన్ ఆఫ్ బీయింగ్ ఇంగ్లీష్లో, తర్వాత ఆగమగీతి తెలుగులో, ఇంకా చాలా ఉన్నాయి ఆలూరి బైరాగివి. ప్రకాష్ గారు ఒక ఒక పోయంలోంచి నాకు నచ్చింది ఒకటి చదివి వినిపిస్తాను, ఆ తర్వాత మనము కంటిన్యూ చేద్దాం. ఐ డోంట్ కేర్. ప్రేమ్నగర్లో నాగేశ్వరరావు నేను పుట్టాను లోకం మెచ్చిందిలో డోంట్ కేర్ అంటాడు కదా, అలాగా ఐ డోంట్ కేర్ నెవర్ ఎ కేర్ ఇన్ వరల్డ్స్ ఫెయిర్. I don't care if world ends, must drive on through road bends. Road and fire of a pair, I don't care. Road never cares where it goes. Why should I? And who knows? We don't care how we face. Never a care in world's fair. Day so bright, world just right. Still to fight, the heart's fright. Few can dare what I dare. ఐ డోంట్ కేర్, ఐ జస్ట్ డోంట్ కేర్. ఇది పెయిన్ ఆఫ్ బీయింగ్లో ఒక పోయం. ఆగమగీతిలో వర్షాయామిని అనే పోయం. మేఘాల మొహాలు ముసురుకొని ఈ రేయి, వీడి క్రొమ్ముడి చెదిరి క్రమ్ముకొన్నవి కురులు, నల్ల త్రాచుల ఓలె ఒల్లమాలిన ఇరులు,
చూపులందని పొరల చీల్చి మూగిన మరులు, ప్రాత తలుపులు గువులు కొన్నవి పయ్యదల, ఊర్పుతావులు కొసరి విసిరి చను నీరేయి, మేఘాల మోహాలు ముసురుకొను నీరేయి, ఆకాశ దీపాలు ఆరిపోతున్నాయి, తెగిన ముత్తెపు సరులు జారిపోతున్నాయి, రేగనుల నీలాలు కారిపోతున్నాయి, దశల చెక్కిలినంటి కారు కాటుక ఛాయ, నొసటి వ్రాతలు చెరిగి చెమరుకొను నీరేయి, మేఘాల మోహాలు ముసురుకొను నీరేయి. రాసింది ఆలూరి బైరాగి. ఆలూరి బైరాగి నిర్వేదం మీద ఆయన చాలా గొప్ప కవిత్వం రాసిండు ఆలూరి బైరాగి. నాకు ఆలూరి బైరాగిని చదివినప్పటి నుంచి కూడా విషాదం అనేది ఒక మనిషికి మాత్రమే. ఇప్పుడు పశువులు ఉన్నాయనుకోండి ప్రకాష్ గారు, వాటికి బాధ ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా కొట్టినా, అవి అరిసినా, ఏం చేసినా వాటికి బాధ ఉంటుంది, లేదా కోపం ఉంటుంది. ఆకలికి సంబంధించి అంటే క్రీచర్ కంఫర్ట్స్కి సంబంధించిన వాటికి ప్రతిస్పందిస్తాయి. కానీ నవ్వటం ఎట్లాగా పశువులకు లేదో, విషాదం పలికించడం కూడా పశువులకి లేదు, మనిషికి ఉంది. ఆ ఫ్యాకల్టీ లేదు. సో విషాదం అనేది ఈరోజు మనం మాట్లాడుకుందాం. తెలుగు సినిమాలలో మీకు తోచిన, మీకు గుర్తుకొచ్చిన సినిమా సాహిత్యం గురించి చెప్పొచ్చు. విషాదంలో ఎసెన్షియలీ తెలుగు సినిమాల్లో చాలా సినిమాల్లో మధు పాత్ర గురించి కూడా మనం మాట్లాడుకోవచ్చు. సో మీకు విషాద గీతం అనగానే మొదటగా గుర్తొచ్చే పాట ఇది. విషాదం అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఐకానిక్ సాంగ్ దేవదాస్, ఓల్డ్ దేవదాస్, అక్కినేని నాగేశ్వరరావు నటించింది జగమే మాయ బ్రతుకే మాయ. ఇదే మనకు ఫస్ట్ తెలుగు సినిమాల్లో, మొత్తం మన సౌత్ ఇండియన్ సినిమాలోనే అది ఐకానిక్. అది దేవదాస్. అందులో విషాదానికి మారు పేరు అంటే ఇంక ఈయననే, అక్కినేని నాగేశ్వరరావు. అందులో ఆయన అది హమ్ చేయండి, పాడండి. జగమే మాయ బ్రతుకే మాయ, వేదాలలో సారమింతేనయా, ఈ వింతేనయా, జగమే మాయ బ్రతుకే మాయా. చాలా విషాద గీతం అంటే ఇదే. అందరూ అయితే విషాదం ప్లస్ నిషా ఎక్కించే పాట ఇది కూడా. ఎందుకంటే మద్యం సేవిస్తూ పాడతాడు అక్కినేని నాగేశ్వరరావు. లవ్ ఫెయిల్యూర్ ఉంటుంది ఆయనకు. విషాదం అనగానే నాకు అదే గుర్తొచ్చింది ఫస్ట్, దేవదాస్. అయితే మనకు వెంటనే ప్రేమ్ నగర్ కూడా గుర్తొస్తుంది. నాగేశ్వరరావు సినిమా, ప్రేమ్ నగర్ సినిమా. అందులో నేను ఇట్లా చెప్తుంటేనే మీకు పాట గుర్తొస్తూ ఉంటుంది. అది చెప్దురు కానీ దానికంటే ముందు ప్రేమ్ నగర్లో ఏరోప్లేన్లో నాగేశ్వరరావు ఉంటారు, ఎయిర్ హోస్టెస్ వాణిశ్రీ కదా. సో ఆయన ఇంట్రొడక్షనే దువ్వూరి రామిరెడ్డి, కృషివలుడు దువ్వూరి రామిరెడ్డి పాంథశాల నుంచి ఒక పద్యంతో మొదలవుతుంది. పాంథశాల ఎంత బ్యూటిఫుల్ వర్డ్. పాంథశాల. ఆ పద్యం ఏంటంటే, అంతములేని ఈ జగమంతయు పురాతన పాంథశాల. మధ్యలో సినిమా కోసం పెట్టాడు, కాదు పానశాల అంటాడు నాగేశ్వరరావు. అంతములేని ఈ జగమంతయు పురాతన పాంథశాల, విశ్రాంతి గృహంబు అందు ఇరు సంజల్ రంగుల వాకిళుల్, ధరాక్రాంతులు పాదుషాలు బహురాం జమిషీడిలు, వేనవేలుగా కొంత సుఖించిపోయిరెటకో, పెరవారికి చోటు సంగుచున్. ఇది ఆ పద్యం అందులో వండర్ఫుల్ పెడతారు. అందులో దాదాపు జగమే మాయ అన్నంత పాపులర్ పాట ప్రేమ్ నగర్లో ఉన్న పాట. అది కూడా ఆయన సేవిస్తూ వాడే పాట. ఏం పాట అది? మనసు గతింతే మనిషి బ్రతుకింతే, మనసున్న మనిషికి సుఖము లేదంతే, మనసు గతింతే. అవును, అది. అయితే తెలుగు సినిమాల్లో విషాద గీతాలు కానీ, విఫల ప్రేమ గీతాలు కానీ, ముఖ్యంగా మధుతో ఉండేవి కానీ ఎక్కువగా నాగేశ్వరరావు గారివే ఉంటాయి కదా. అవును, కానీ అక్కడక్కడ ఎన్టీ రామారావు కూడా ఉన్నాయి. ఎన్టీ రామారావు కూడా ఉన్నాయి.
ఎన్టీ రామారావు గారిది మాయని మమత సినిమా, అందులో మంచి పాటలు ఉన్నాయి. రానిక నీ కోసం సఖీ రాధిక వసంత మాసం, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాసిన పాట అది. దేవులపల్లి కృష్ణశాస్త్రి ఆయన భావకవి, ఆయన మన తెలుగు షెల్లీ అంటారు ఆయన. కానీ నేనేమంట షెల్లీనే బ్రిటన్కు సంబంధించిన కృష్ణశాస్త్రి అనాల, అంతటి స్థాయి కృష్ణశాస్త్రి అని నేనంట. సో ఆ పాట మీరు గొంతు కలపండి. రానిక నీ కోసం సఖీ రాధిక వసంత మాసం, రానిక నీ కోసం సఖీ రాధిక వసంత మాసం. నేను చిన్నప్పుడు రాధిక వసంత మాసం అంటే రాధిక హీరో, రాధికా సాంత్వనం అనుకున్నారా? నేమ్ ఆఫ్ ఏ పర్సన్ అనుకునేది రాధిక వసంత మాసం. రాలిన సుమాలు ఏరుకుని జాలిగ గుండెల దాచుకుని ఏ దూరపు సీమను చేరుకుని రానిక నీ కోసం సఖీ రాధిక వసంత మాసం. ఎంత నాకు అంటే ఎవరైనా ప్రేమికులు, భగ్న ప్రేమికులు నేను ఇట్లా అన్నందుకు కోపగించుకుంటారేమో నాకు తెలియదు, కానీ ప్రేమలు విఫలం అవ్వకపోతే ఇంత గొప్ప సాహిత్యం ఎట్లా పుట్టేదనిపిస్తుంది. అయితే మీరు ఇందాక ఇది ఎన్టీ రామారావు పాట అన్నారు కదా, మళ్ళీ ఒక నాగేశ్వరరావు పాటనే గుర్తొస్తుంది. ఇన్వేరియబుల్లీ నాగేశ్వరరావు పాటలు గుర్తొస్తాయి. అయితే దానికంటే ముందు దేవదాస్ పాట అనుకున్నాం కదా, అది పాత దేవదాస్ పాటను మనం గుర్తు చేసుకున్నాం. ఇంకా కొత్త దేవదాస్ 1974లో కృష్ణ తీశాడు. ఈక్వలీ గుడ్ సాంగ్స్ ఉన్నాయి. పాత దేవదాస్ పాటలు ఎంత పాపులర్ అయినాయో కొత్త దేవదాస్ పాటలు కూడా అంతే పాపులర్ అయినాయి. నాకు ఇంకా చెప్పాల్సి వస్తే కొత్త దేవదాస్ పాటలే నాకు ఎక్కువ ఇష్టం. ఎందుకంటే రమేష్ నాయుడు, బాలసుబ్రహ్మణ్యం కాంబినేషన్లో అత్యద్భుతంగా ఉన్నాయి పాటలు. అందులో జీవితం ఏమిటి వెలుతురు చీకటి వెలుతురంతా చీకటైతే అందులోనే సుఖము ఉన్నది, జీవితం ఏమిటి వెలుతురు చీకటి. అవును, కృష్ణ యాక్టింగ్ కూడా బాగుంది, అన్నీ బాగున్నాయి ఆ సినిమాలో. కల చెదిరింది కూడా అందులోనే కదా. కల చెదిరింది అందులో. కల చెదిరింది కథ మారింది కన్నీరే ఇక మిగిలింది, కన్నీరే ఇక మిగిలింది. బ్యూటిఫుల్ సాంగ్ ఇది కూడా, విషాదంలో. అయితే నాగేశ్వరరావు గుర్తు చేసుకున్నాను కదా, నేను మధ్యలో దేవదాస్ ప్రస్తావించాను. నాగేశ్వరరావుది మళ్ళీ ఒకటి మూగనం అనే సినిమాలు అనమాట. ఎందుకంటే మన తెలుగు సినిమాల్లో సౌత్ ఇండియన్ సినిమాలు అనుకుందాం మొత్తం అన్ని, ఈవెన్ ఇండియా హిందీ మూవీస్లో కూడా బాధపడాలంటే మామూలుగా అంటే బాటిల్తోనే బాధపడతాడు అనమాట. లేదు బాధలన్నీ బాటిల్లో నేడే దించేసే అంటాడు కూడా. లేదా ఆల్రెడీ తాగేసి వచ్చి రోడ్డు మీద తూలుతూ పాడడం, అదొక పద్ధతి. ప్రభుత్వాలు నడవాలి కదండి. అయితే భూగనంలో ఏంటంటే నాగేశ్వరరావు ఏం చేస్తాడు, ఏదో ఆయనకు విషాద గీతం పాడింది, ఆల్రెడీ డ్రింక్స్ అయిపోయి ఉంటాయి, అనేది మద్యం సేవించి ఉంటాడు, రోడ్డు మీద పడతాడు అనమాట నడుస్తూ పాట. అదేంటంటే కోట్ ఉంటుంది, కోట్ ఇప్పేసి భుజం మీద వేసుకుంటాడు కోట్ని, తర్వాత టైని వదులు చేసుకుంటాడు. టై అంత వదిలి అంటే విషాదం పలికించాలంటే అవన్నీ కొంచెం హంగామా ఉండాలి, హంగామా వదులు చేసుకొని ఇంకా పాడతాడు అనమాట. కలయైనా నిజమైనా నిరాశలో ఒకటేలే, పగలైనా రేయైనా ఎడారిలో ఒకటేలే ఒకటేలే. అయితే గమ్మత్ ఏంటంటే రెడ్డి గారు, ఇది నాగేశ్వరరావు ఏమో మద్యం సేవించి విషాదం పలికిస్తూ తూలుతూ నడుస్తూ పాడతాడు అనమాట. ఘంటసాల మాత్రం అవన్నీ ఘంటసాల నార్మల్గా పాడేస్తుంటాడు. అవును, కానీ ఈయన తూలినట్టు ఆయన గొంతులో కూడా తూలినట్టు పలికించాలి కదా. మాస్టర్ కొంచెం చాలా పద్ధతిగా పాడతారు అనమాట. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఇవి పాత సినిమాలు. ఆ తర్వాత ఒక 15-20 ఏళ్ల క్రితం రవితేజ నా ఆటోగ్రాఫ్ సినిమా వచ్చింది. నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ అని.
అందులో కూడా ఒక పాట గుర్తుకొస్తున్నాయి కాదు, వేరేది గుర్తుకొస్తున్నాయి కదా, గుర్తుకొస్తున్నాయి. అది అదే నోస్టాలజియాకి సంబంధించి. సంబంధించి. ఇది ప్రేమ విఫలమైన తర్వాత నువ్వంటే ప్రాణమని తోడే లోకమని మరి చెప్పుకోను నీకు తప్ప కన్నులకు తప్ప. పాడింది కూడా కేకే అనుకుంటా. నా సినిమాలో అన్ని గుర్తుకొస్తున్నాయి సాంగ్ కూడా కేకేనే కేకే పాడిన పాట, కేకే పాడిన. సో ఇది కొత్త పాటల్లో వస్తుంది ఇది. అవును, కొత్త అంటే నాట్ సో కొత్త. ఓకే, 20. కానీ మన జనరేషన్ వాళ్ళు ఎక్కువ పాతవే ఎక్కువ గుర్తు తెచ్చుకుంటుంటారు. మన జనరేషన్ అని నన్ను కలుపుతారండి, నేను మీకంటే 10 ఏళ్ళు చిన్నోడిని. సో అయితే ఇంకోటి పాతదే గుర్తు తెచ్చుకుందాం, ఏముంది. అయితే వై మెన్ షుడ్ హ్యావ్ ఆల్ ద ఫన్ అని హీరోలు ఒకరే కాదు, విషాదం పాటలు హీరోయిన్లో కూడా అవును. ఉంటాయి. విషాదం ఎప్పుడైతే యోగమైందో ఆ యోగము ఆ యోగ్యత అమ్మాయిలకు కూడా ఉండాలి కదా. సో కాబట్టి ప్రకాష్ గారు హీరోయిన్లకు సంబంధించిన విషాద గీతాలు కూడా విషాదం, మధుతో ఉన్న గీతాలు, మధు గీతాలు చెప్పండి. మనుషుల మమతలో గుర్తొస్తుంది నాకు ఇమీడియట్ గా. సావిత్రి, నిన్ను చూడని నన్ను పాడని ఇలా ఉండిపోని నీనై నిన్ను చూడని. అది ఆమె డ్రింక్స్ తీసుకుంటే పాడుతుంది. సుశీల పాడిన పాట. అశ్వత్థామ అనుకుంటాం. అవును, అశ్వత్థామే. ఇందాక చెప్పిన రాణిక నీకోసం కూడా అశ్వత్థామనే. తర్వాత ఇంకొక పాపులర్ పాట, అంటే నాట్ నెసెసరీలీ మధు ఉన్నవే, మధు పాత్రలు ఉన్న పాత్రలే కాదు. మురళీకృష్ణ, నాగేశ్వరరావు గారి సినిమా. ఎత్తుకోవడం పిచ్చిలో ఎక్కుంటారు. అది కూడా మనమెవరికి వారై వేరైనా నీ సుఖమే నే కోరుతున్నా, నిన్ను వీడి అందుకే వెళుతున్నా, నీ సుఖమే నే కోరుతున్నా. అద్భుతమైన పాట. నాకు మళ్ళీ కృష్ణదేవుడు గుర్తొస్తుంది. ఇల్లు ఇల్లాలు 73లోనే వచ్చింది. నేను అప్పుడు 9th క్లాస్ ఇప్పుడు చూసాను అనమాట. అందులో కృష్ణ వచ్చేస్తాడు, ఏదో బాధల్లో ఉంటాడు, బార్కు వచ్చేసి క్లబ్లో ఏదో పాట పాడతాడు అనమాట. హాయిగా మత్తుగా ఆడవే అందాల భామా, ఆడాక చూపించు కాసింత ప్రేమ, ఆడవే హాయిగా మత్తుగా ఆడవే అందాల భామా భామా. ఇది హుషారైన విషాద గీతం. ఇది విషాదం అంటే ముఖం కృష్ణ ఫేస్ ఏమో పెట్టి బాలసుబ్రహ్మణ్యం హుషారుగా పడతాడు కదా. అవును, బాలసుబ్రహ్మణ్యం విషాదం అవి పలికించడానికి కూడా ఆయన విషాదమైనా ఏదైనా ఆయన స్టైల్లో, ఫ్లాంబెంట్ స్టైల్లో వాడేస్తాడు అనమాట. కానీ కృష్ణ మాత్రం బాధ ఫేసే పెట్టింటాడు మరి. సో అదే కూడా విషాదము బాలుగారు కూడా అద్భుతంగా పలికించారు చాలా కొన్ని పాటలు. చాలా అట్లా నేను మధ్యలో ఎత్తుకుంటే మీరు పాట ఏందో చెప్పండి. చాబిలి చల్లనని వెన్నెల దీపమని తెలిసిన గ్రహణము రాకాగదు, మరణం తథ్యమని ఏ జీవికి తప్పదని తెలిసిన మృత్యువు రాకాగదు, ఈ మృత్యువు రాకాగదు, ఆగదు ఏ నిమిషము నీ కోసము, ఆగితే సాగదు ఈ లోకము, ముందుకు సాగదు ఈ లోకము. నిమిషమా నాకు ఎప్పుడైతే కనిపించింది. నిమిషము అని అంటాడు ఆయన. అందులో వందనం అభివందనం, వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం, నిన్నకు రేపుకు వృందిగా నిలిచిన, మందుగా నిలిచిన కాదు, సంధిగా నిలిచిన, సంధిగా నిలిచిన సుందరి, పాదాభివందనం పాదాభివందనం,
పాదాభివందనం పాదాభివందనం సారీ వందనం బాగుంటుంది అది. మా ఇంటి దేవత సినిమా పేరు. ఈ లేత గులాబీ పెదవులతో కమ్మని మధువులు తాకాలి. నా కోపం వచ్చేది, జమునకు దగ్గర వెళ్ళి పడతాడు అనమాట హర్నాథ్. సో అందులో ఈ లైన్ ఉంటుంది, పానీయముతో పరవశమై, మంచి పానీయముతో పరవశమై ఈ లేత గులాబీ పెదవులతో కమ్మని మధువులు తాకాలి. ఘంటసాల అద్భుతంగా పాడిన పాట అది. చాలా బాగుంటుంది, సూపర్. అది బ్యారిటోన్ వాయిస్ ఘంటసాల చాలా yes. సూట్ అవుతాయి కూడా. ఈ మధువుతో అవును, హీరోలు పాడే పాటలు ఘంటసాల వాయిస్లో చాలా బాగుంటాయి. హిందీలో ఏమైనా గుర్తు తెచ్చుకుంటారా? షరాబీలు ఉంది కదా, లోగ్ కహతే హై మై షరాబీ హూ. మధ్యలో నాచ్తీ బోతలని వస్తుంది అంటే గుర్తొచ్చింది నాకు. గుల్జార్ రాసిండి ఇది. గుల్జార్ అద్భుతమైన తత్వం ఇది. ఏమంటాడు, నషా షరాబ్ మే హై తో నాచ్తీ హై బోతల్. నాచ్తీ హై బోతల్ అంటే మత్తు మందులో లేదు, ఉంటే ఏ బాటిల్ నిలువుగా నించుని ఉండదు కదా. ఇప్పుడు స్టోర్స్ లో అన్ని బాటిల్ నిలబెడతారు కదా. ఒకవేళ మత్తు మధ్యంలో ఉంటే అన్ని పడిపోయి ఉండాలి ఎక్కడికక్కడ. సో మనం వెళ్ళే కొనడానికి రెడీ ఉంటాయి. మత్తు మనసులో ఉంది, మనిషిలో ఉంది, మధువులో లేదండి. మధువు ఇట్ కంట్రిబ్యూట్స్. ఆ లైన్ మీరు చెప్పిన లైన్ పాట మధ్యలో వస్తుంది అందులో. కరెక్ట్. నషా షరాబీ మహే తో నాష్తీ హై బాతులు అంటాడు. ఇంకొకటి, మీరు హిందీ ప్రస్తావన తీసుకొచ్చారు. హిందీలో ఇలాంటివి ఉన్నాయి, చాలా ఉన్నాయి. బట్ ఇమీడియట్లీ నాకు ఒకటి గుర్తొస్తుంది. తెలుగులో ఎదురీత అనే సినిమా వచ్చింది ఇంటర్వ్యూలో. అది దాని ఒరిజినల్ ఈజ్ ఇన్ హిందీ, అమానుష్. అమానుష్లో ఉత్తమ్ కుమార్ హీరో, బెంగాలీ. తెలుగులో ఎన్టీఆర్ హీరో. అందులో వాడు రెగ్యులర్ తీసుకుంటుంటాడు అనమాట. ఒకసారి మధ్యతరగతి అది తీసుకొని పాడుతుంటాడు అనమాట. ఎదురీతకు అంతం లేదా పాట హిందీలో. నా పూచో కోయి హమే జహర్ క్యూ పీ లియా, జహర్ పీ లియా తో थोड़ा सा जी लिया, न पूछो कोई हमें जहर क्यों पी लिया, जहर ये पी लिया तो थोड़ा सा जी लिया. అది కిషోర్ కుమార్ కూడా తాగిన మత్తులో పాడినట్టే పాడతాడు. కిషోర్ కూడా స్క్రీన్ మీద, ఉత్తమ్ కుమార్ కూడా అట్లే. అది ఎదురీతకు అంతం లేదా మధ్యలో చరణం ఒకటి చెప్పండి. సాగరమేనా చేరువన్నా దాహం తీరదులే, తీరాలేవో చేరువున్నా దూరం మారదులే, ఇది నడియేట తీరాల వేట, ఇంకెన్నాళ్ళు ఈ ఎదురీత, ఎదురీతకు అంతము లేదా, నా మదిలో నీకే మాయం మాసుదా. పిబి శ్రీనివాస్ విషాద గీతం ఏమైనా గుర్తొస్తుందా మీకు? పిబి శ్రీనివాస్ ఉన్నాయి, శోభన్ బాబు కూడా ఉన్నాయి మంచి విషాద గీతం. అంటే నాకు ఇమ్మీడియట్గా ఏది గుర్తొస్తుందంటే, ఇప్పుడు మల్లెతీగ వాడిపోగా, అది రామకృష్ణ. అదే రామకృష్ణదే అనుకుందాం, ఏముంది. మల్లెతీగ వాడిపోగా మరల పూలు పూయునా, తీగ తెగిన హృదయ వీణ మరల పాట పాడునా, మల్లెతీగ వాడిపోగా
మరల పూలు పూయునా. మీరు బహుశా గుర్తు తెచ్చుకుందాం అనుకున్నది మల్లెపువ్వు సినిమాలో శోభన్ బాబు మల్లెపువ్వు. ఎవరికి తెలుసు, ఇదే కదా. చితికిన మనసు చితిగా రగులునని, ఆ చితి మంటల చిటపటలో నా ఎవరికి తెలుసు. చాలా బాగుంటుంది. శోభన్ బాబుది మంచి మనసులు సినిమా. శోభన్ బాబు అండ్ మంజుల శోభన్ బాబు నిన్ను విడిచి వెళ్ళాలని, అన్ని మరచిపోవాలని ఎన్నిసార్లు అనుకున్నా, మనసు రాక మానుకున్నా. ఆత్రేయ రాసిన పాట ఇది. అవును, ఆత్రేయ పాట పాపులర్ పాట. ప్రేమ ఎంత కఠినం. ఆ పాటలు అంత కఠినం చేసినాను, ప్రేమ క్షీరసాగర మథనం మింగినాను హలాహలం. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. ప్రేమ అంటే ప్రేమ సాగరం గుర్తొస్తుంది. టి రాజేందర్. అది అప్పట్లో ఊపేసి మన గీతాచార్య గారు అన్నారు ఇందాక. అవును, అది ఒక జనరేషన్ ని అవును పాడు చేసింది అని. అవును, అంత మెసేజ్ సంధ్యా థియేటర్ లో రిలీజ్ చేశారు. అది తెలుగు డబ్బింగ్. అది యాక్చువల్లీ ఇట్స్ నాట్ ఏ రీమేక్, ఇట్స్ ఏ డబ్బింగ్ మూవీ. వీరుళ్ళవరే ఉషా అని తమిళ్. అందులో ఏంటంటే మన దాసనారాయణరావు లాగా ఈ టి రాజేంద్ర అన్ని సంగీతము, దర్శకత్వం, పాటలు లిరిక్ అన్ని మొత్తం ఆయనే, కొరియోగ్రఫీ అన్ని, డాన్స్ అన్ని తనే చేస్తాడు అన్నమాట. అందులో హృదయం అనే కోవెలలో అది విచిత్రంగా ఉంటుంది. హృదయమనే కోవెలలో దేవతగా ఒక వెల్లువలా మారెదని పాడేదని అనుకుంటా. ఐ థింక్ మాధవ్ పెద్ది రమేష్ అనుకుంటా పాడింది, నాకు అట్లా. అవునా, ఓకే, కరెక్ట్. అది చాలా హై పిచ్ లో ఉంటుంది ఆ పాట. ఈ మాధవపతి సురేష్ కి అన్ననే ఆయన. మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు. కరెక్ట్. ఇంద్రధనుసులో కూడా కృష్ణాదేవి గుర్తు తెచ్చుకోండి, ఎంత అద్భుతంగా ఉంటాయి. తలుపు మూసిన తలవాకిటనే. అవును, నేనొక ప్రేమ పిపాసిని. అది కూడా పాడండి. నేనొక ప్రేమ పిపాసిని, నీవొక ఆశ్రమవాసిని, నా దాహం తీరనిది, నీ హృదయం కరగనిది, నేనొక ప్రేమ పిపాసిని. మధ్యలో ఆత్రేయ కదా, అంటే చాలా టాప్ క్లాస్. అది గీతాంజలిలో కూడా వేటూరి రాశారు. ప్రియా 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 ప్రియా, హై పిచ్ సాంగ్, చాలా బాగుంటుంది. జాలి మాటలు రాలిపో, నీదో లోకం నాదో లోకం, అద్భుతం. చాలా లిరికల్ వాల్యూస్ ఉన్న పాటలు గీతాంజలిలో అన్నీ కూడా అన్ని అద్భుతంగా. ఆమని పాడవే కానీ అవన్నీ కూడా ఒక అంటే విషాదం ఇన్ ద సెన్స్, అదేదో అంటే ఒక మెలాంకలీ అంటే ఈ ప్రియురాలు వెళ్ళిపోయిందనో శాపనార్థాలు పెట్టే పాటలు కాకుండా అది ఒక అందమైన, ఇప్పుడు మనకి అంత ఇష్టమైన పాటలే మనం సరదాగా మాట్లాడుకుంటున్నాం, క్రిటిసైజ్ చేయడం లేదు కానీ, బట్ దాంట్లో కూడా ఫన్ ఉండాలి. ఇప్పుడు మురళీకృష్ణలో ఎక్కడ ఉన్నా ఏమైనా పాట ఉంది. అది సరే, నువ్వు ఎక్కడ పోయినా సుఖంగా ఉండనే వాడతాడు కానీ చాలా నిష్ఠూరం ఉంటుంది అందులో. కలకాలం చల్లగా ఉండాలని దీవిస్తున్నా నాదేవిని అంటాడు. నేనేదో బాధలు పడతలే, నువ్వు మాత్రం ఆగి ఉండు అని. అంత త్యాగం చేయాలి, నాకు అదే అర్థం కాదు. అంత త్యాగం ఎందుకు చేయాలి సరే మనకి అంటే త్యాగం అనేది ఒక చాలా గొప్ప భావనగా మనకి స్థిరీకరింపబడిపోయింది. అది ఇప్పుడు మనకి ప్రేమికులు అంటే దేవదాస్ పార్వతి, లైలా మజ్ను, సలీం అనార్కలి,
మా కాలేజ్ డేస్లో వీళ్ళకి తోడుగా మేము ఇంకో జంటను కలిపేవాళ్ళం, బాలు స్వప్న. మరో చరిత్ర. అవును కదా, దేవదాస్ భారతి స్థాయిలో బాలు స్వప్న అని మేము అవును పెట్టేవాళ్ళం. కూడా వాళ్ళది కూడా విషాదమైన ఎండింగే కదా, మరో స్టోరీ. ఇట్స్ సాడ్ ఎండ్ స్టోరీ. కరెక్ట్ కరెక్ట్. ఏ తీగ పువ్వును అందులో ఏ తీగ సాడ్ వర్షన్ కూడా ఉంది. ఏ తీగ పువ్వును ఏ కొమ్మ తీటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో తెలిసి తెలియని అభిమానమౌనో. కంచుకోట గుర్తొచ్చింది సడన్, ఇట్ జస్ట్ స్ట్రక్ మీ. కంచుకోట అందులో చివర్లో పాట ఉంటుంది, సరిలేరు నీకెవరు పాట మొత్తం నడుస్తుంది, ఎల్ విజయలక్ష్మి డాన్స్ అదంతా. తర్వాత మొత్తం పాట అంతా అయిపోయిన తర్వాత ఐ థింక్ హీఈస్ ఉదయ్ కుమార్ ఆఫ్ కన్నడ, ఉదయ్ కుమార్ అనుకుంటున్నా. దట్ కింగ్ విత్ ఆల్ ది వాయిసెస్. అవును, అన్నీ ఉంటాయి. మధ్య పద్యం చివరిలో ఉంటుంది. ఎచటనో దాగిన స్వర్గము, ఎచటనో గల స్వర్గము నిచట దింపి నన్ను మురిపించి మరపించినావో చెలియా. నీవే జీవితాధారము, నీవే దిక్కు, నీదు పాదాల సాక్షిగా నీవే రక్ష. బా, అసలు ఎంత నీదు పాదాల సాక్షిగా నీవే రక్ష అనడం ఎంత విషాద. ఇది కూడా ఒకటి. అవును అవును అవును, అద్భుతం. ఎల్లారీశ్వర్ సరదాగా పాడిన పాట ఒకటి ఉంది, మధు ఇది. అంటే అందరికి ఎంకరేజ్ చేస్తున్నాడు. క్లబ్ సాంగ్స్ లో కూడా విషాదం లేదు ఇందులో, కానీ మంచి హుషారు ఉంది అనమాట. కానీ మద్యం గురించిన ఏం పాట అది? తీసుకో కోకా-కోలా, ఏసుకో రమ్ము సారా, వేస్తే మజా గుటకేస్తే నిషా, కలిపి కొట్టు మొరగాడా, తీసుకో కోకా-కోలా. అవును, ఎల్లారీశ్వరి ఎంత బాగుంటుంది అది. అవును. అంటే ప్రకాష్ గారు, విషాదము మొదట్లోనే చెప్పుకున్నట్టుగా అదొక యోగము. జీవితాల్లో విషాదము ఉండకూడదు, అందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అనుకోవడము, ఆశించడము అది ఓకే. కానీ విషాదం ఉన్నప్పుడు ఆ విషాదాన్ని ఎట్లా ప్రాసెస్ చేసుకోవాలి అనేది తెలియాలంటే ఇవన్నీ తెలియాల్సిన అవసరం ఉంది. సినిమా సాహిత్యం వల్ల తీసిపడేయకూడదు. సినిమా సాహిత్యం వల్ల నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. గొప్ప గొప్ప రచయితలు పాటలు రాసి పెట్టారు. అద్భుతమైన పాటలు. శ్రీశ్రీ ఏ టాపిక్ అన్నా, ఎనీథింగ్, ప్రేమ, ఎవ్రీథింగ్, విషాదం కానీ ఏదైనా. డాక్టర్ చక్రవర్తిలో శ్రీశ్రీ రాసిన పాట మనసున మోటివేషనల్ సాంగ్స్, మనసున మనసై బ్రతుకున బ్రతుకై, అది శ్రీశ్రీ కాదు ఆత్రేయ రాశాడు అనుకునేంత అది కదిలించే పాటలాగా ఉంటుంది అది. సో ఈ విషాదము, ఎవరి జీవితాల్లో అయిన విషాదము, దాన్ని ప్రాసెస్ చేసుకోవడము, దాన్ని మేనేజ్ చేసుకోవడము అనేది చాలా ముఖ్యం. అండ్ మీరు కోట్ చేసిన పాటల్లో కూడా విషాదంలో హుషారైన పాటలు కూడా మీరు చెప్పినరు. బలగం సినిమా చూసినాం కదా, అందరూ చూసిరు కదా, ఊళ్ళల్లో థియేటర్లు ఏందది మన 16mm సినిమాలు వేసుకుని కూడా చూసిరు. బలగంలో ఆ కొమరయ్య అంతిమయాత్ర పోయేటప్పుడు హుషారైన పాట ఉంటుంది, బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో. సెలబ్రేషన్. సో నేనేమంటున్నా అంటే, విషాదం అనేది జీవితంలో ఎదురైనప్పుడు అది ఏవైనా కావచ్చు, విఫల ప్రేమ కావచ్చు, లేతే ఆశలు ఆకాంక్షలు నెరవేరకపోవడం కావచ్చు, ఏదైనా కావచ్చు, లేతే జనరల్ ఒక సమాజానికి సంబంధించిన ఆలోచన పరుల్లో ఉండే ఒక విషాదం కావచ్చు, నిరాశ కావచ్చు, ఏదైనా కూడా దాన్ని ప్రాసెస్ చేసుకోవటం, మేనేజ్ చేసుకోవడం, దాన్ని ఓవర్కమ్ కావటం అది చాలా ముఖ్యమని భావిస్తూ మనం ఇది ముగిద్దాం. ఇది నాగరాజు గారు మాకు అందించిన మధు. దీన్ని ఎట్లా చేశారో కూడా ఆయన చూపిస్తారు క్లిప్లో. Thank you. Keep watching 3TV. Cheers.